ఎవ్రీవన్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో అందరికీ సమ్మర్ హాలిడేస్ అనుకుంటాను. మాకు కూడా సమ్మర్ హాలిడేసే. సో నేను మాకు బోర్ కొడుతుందని కొన్ని రెసిపీస్ ట్రై చేశాను. అందులో నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ డాల్గోనా కాఫీ. సో ఇవాళ రెసిపీ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. నాకు చిన్న చిన్న రెసిపీస్ కూడా వచ్చు. అందులో ఈ డాల్గోనా కాఫీ ఒకటి. చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీకు డాల్గోనా కాఫీకి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఫస్ట్ కాఫీ ప్యాకెట్స్ ఇన్స్టెంట్ కాఫీ ప్యాకెట్స్ తీసుకోవాలి. ఇంకా షుగర్, ఇంకా వాటర్, పాలు, ఇంకా ఇదొకటి. సో మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకోవాలి. అందులో ఈ కాఫీ పౌడర్ వేయాలి. ఏం కాఫీ పౌడర్ అది? ఏదైనా వాడచ్చా? ఏదైనా వాడచ్చు. నెస్కాఫే. నా దగ్గర బ్రూ ఉంది కాబట్టి నేను బ్రూ వాడుతున్నాను. సో 2 కాఫీ ప్యాకెట్స్ ఇన్స్టెంట్వి. వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కాఫీ పౌడర్లో షుగర్ 2 కాఫీ ప్యాకెట్స్ వేసాం కాబట్టి 3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. 1 2 3. ఈ మిగతా షుగర్ మనము మిల్క్లో వేయడానికి వాడదాము. సో ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మీరు కోల్డ్ అయినా, హాట్ అయినా, లేకపోతే నార్మల్ వాటర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. నువ్వేం వాటర్ యూజ్ చేస్తున్నావు? నేను కోల్డ్ వాటర్ యూజ్ చేస్తాను. కొంచెం వేసుకోవాలి. సో ఇప్పుడు బాగా వాటర్ వేసాక ఇది జాలి ఉంటుంది కదా మనము టీ వడగట్టడానికి, దాంతో ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా సర్క్యులర్ మోషన్లో చేయాలి. ఇలా చేస్తే కాఫీ బ్లాక్ నుంచి కొంచెం బ్రౌన్ కలర్లో అవుతుంది ఒక 2-3 మినిట్స్లో. ఇంకో ఈజియర్ ప్రాసెస్ ఏంటంటే మీరు మిక్సీలో వేస్తే జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. లేకపోతే ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసి షేక్ చేస్తే కూడా అవుతుంది. ప్లేట్లో చేస్తే కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇది సాఫ్ట్ క్రీమ్లా రావాలి. నాకైతే ఇలా బబుల్స్లో వచ్చింది. ఇలా వచ్చినా పర్వాలేదు, కానీ ఈ కలర్లో రావాలి మీరు మిక్స్ చేస్తూ ఉంటే. సో నాకైతే ఇలా క్రీమ్లో వచ్చింది. ఇలా ఈ కలర్లో రావాలి మీకు. సో నెక్స్ట్ ఈ క్రీమ్ అయ్యింది కాబట్టి మనము ఇందులో మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ యాడ్ చేసే ముందు ఈ షుగర్ ఇందులో వేసుకుందాం. ఎంత వేయాలి షుగరు? అంటే ఈ గ్లాస్ కాఫీకి ఎంత షుగర్ వేయాలి? ఒక హాఫ్ స్పూన్ చాలా. ఎందుకంటే మనము కాఫీ ఇందులో ఆల్రెడీ షుగర్ వేసాము. మళ్ళీ ఇందులో షుగర్ వేయకపోతే కొంచెం చేదు టేస్ట్ వస్తుంది. ఓకే. సో నేను ఇంకొంచెం వేస్తున్నాను. హాఫ్ స్పూన్ సరిపోదు అనుకుంటా, ఇంకో హాఫ్ స్పూన్. సో ఇప్పుడు ఇందులో మిల్క్ వేసుకుందాం. పై వరకు వేయద్దు, ఎందుకంటే పైన మనం క్రీమ్ వేసుకుంటాం. ఇక్కడ వరకు సరిపోతుంది. సో ఇప్పుడు మిల్క్ వేసుకున్నాం కదా, దీనిపైన ఈ క్రీమ్ వేసుకుందాం, డాల్గోనా క్రీమ్. ఇది కొంచెం మిక్స్ చేద్దాము. ఇప్పుడు క్రీమ్ వేద్దాం పాల పైన. సో అది అయిపోయాక మీరు కాఫీ పౌడర్తో చిన్న డెకరేషన్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను చేయట్లేదు ఎందుకంటే అది ఎక్స్ట్రా బెటర్ అవుతుంది. నేను
దీనిపైన చాకో చిప్స్ కానీ మెల్టెడ్ చాక్లెట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు క్రీమ్ అంతా వేసాము. ఇదనమాట డాల్గోనా కాఫీ లుక్. సో ఇది కొంచెం చిల్ అవ్వడానికి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడదాం. ఫ్రిడ్జ్లో పెట్టాలా ఇది? ఎంతసేపు పెట్టాలి? ఒక 5-10 మినిట్స్. ఓకే, ఇప్పుడు దీన్ని 5-10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడదాం. ఓకే, చిల్ అయింది. ఒక 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. నెక్స్ట్ నేను లాస్ట్ పైన డెకరేషన్ కోసం కొన్ని పాలు యాడ్ చేస్తున్నాను. పెట్టేసినావు కదా 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్లో? పెట్టేసిన. లాస్ట్ కొంచెం డెకరేషన్ లాగా మీకు ఇష్టం ఉంటే చేసుకోవాలి, లేకపోతే లేదు. సర్కిల్లా గీస్తున్నాను అంతే నేను. ఇప్పుడు మనం దీన్ని షేప్ చేద్దాం. నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాగా, నా ఫస్ట్ టైం. ఒక సన్ షేప్లో బాగుంది కదా, ఒక స్పైడర్ వెబ్ లాగా. ఫ్లవర్ లాగా యా. ఓకే. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. కాఫీ, డాల్గోనా కాఫీ ఇది. సూపర్, చాలా బాగుంది. సూపర్ ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా చేయొచ్చు, చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది డాల్గోనా కాఫీ. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఓకే గైస్, బాయ్.